పొద్దెక్కుతుందని అమ్మ లేపుతాంటే నేను లేవను నాకు చలి పెడుతుందని రగ్గు ముసుగు పెట్టుకునే స్టేజ్ కాడ నుంచి అమ్మ పొద్దెక్కుతుంది పొద్దెక్క ముందుకే పని తీరుకోవాలనే స్టేజ్కి వచ్చేసినాం. అదేందో కానీ ఎంత పని ఉన్నా కూడా అత్తగారింట్లో 5 నిమిషాలలో చకచకా చేసుకుంటాం. అదే అమ్మ వాళ్ళ ఇంటికి పోతే ఇటున్న చెంబు అట పెట్టదీరదు. పొద్దున్నే లేచి ఊక్సర్లు ముగ్గు పెడితే ఆ రోజంతా మస్తు యాక్టివ్గా ఉంటుంది. ఏ పనైనా చకచకా చేయబుద్ధి అయింది. చలికాలం ఇంట్లోకి వెళ్ళాలంతసేపు చలి పెడుతుంది. కానీ బయటికి వెళ్ళి పని చేసుకుంటా అంటే అసలు చలి అనిపించదు. ఎవ్వలేమనుకున్నా నేనైతే అరికట్టని లేదు బయటికి రాను. పని చేసుకుంటా అంటే చలిపోయి చెమటలు వస్తాయి. అప్పుడు అరికట్ట మిప్పి వేరే పని ఏదైనా చేసుకుంటా. ఇంటి చుట్టూ పొలాలుండుతోని పొగ మంచంతా కమ్ముకొని ఎక్కడో ఊటీలు ఉన్న ఫీలింగ్ వస్తుంది. పొద్దున్నే ఆళ్ళొకలు ఇళ్ళొకలు వచ్చి ఇట గుమ్మిగూడి ముచ్చట్లు పెడతారు. నేనైతే పని తీరినాక నెక్స్ట్ చేసేది పళ్ళ పుల్లు వేసుకునేది. ఇది కానుగుల. దీంతోనే మేము రోజు పనులు తోముకుంటాం. దీంతో తోమితే చిగుర్లు గట్టిపడి చిగుర్లకి వెళ్ళి బ్లడ్ గిట్ల వచ్చేది ఉంటే తగ్గిపోద్ది. నోరు కూడా రోజంతా ఫ్రెష్ ఉంటుంది. కానీ చిగుర్లకి వెళ్ళి బ్లడ్ వస్తే ఒకసారి ట్రై చేయండి. ఇక పండ్లు తోముకున్నాక చెట్టుకు సొరకాయలతో తెంపంటే మా ఆయన అయితే సొరకాయ తెంపిండు. ఇక గ్యాస్ మీద ఒక పక్క అన్నం ఒక పక్క పాలు అయితే పెట్టిన. అన్నం ఉడికి పాలు కాయంతలో సొరకాయలు కోసుకొని దాంట్లోకి పచ్చిమిరపకాయల కారం గిట్లా అంతా పెట్టుకున్నా. సొరకాయ కూరలో పచ్చిమిరపకాయల కారం వేస్తేనే మంచిగా ఉంటుంది. ఎండు కారం వేస్తే అంత టేస్ట్ అనిపించదు. కొత్తగా వచ్చిన వాళ్ళు కొంచెం లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.